పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షకులకు శుభోదయం. పవిత్ర బుధవారం. ఈరోజు మన ధ్యానాంశం యూదా ప్రభుని అప్పగింతకు అంగీకారం. ఒప్పందం. కడరాత్రి భోజన సమయములో ప్రభుని ఆవేదన. స్వలాభం, స్వార్థం, అసూయ, ద్వేషం, అధికార దాహం, పదవీకాంక్ష మొదలగునవి మానవుని మూర్ఖునిగా చేస్తూ ఉంటాయి. ధన వ్యామోహములో ధన్యతను కోల్పోవుట ఇదే. 3 సంవత్సరములు ప్రభుని జీవితములో ప్రత్యక్ష పాత్ర పోషించి ప్రభుని బోధనలు, అద్భుత కార్యాలను తనివి తీరా విని చూసి కూడా తన ఆలోచనలో, వ్యవహార శైలిలో, ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రభువు పదే పదే తన గురుద్రోహమును గూర్చి ప్రస్తావించిన చలనము లేదు. తన మైకములో నీతి, న్యాయం, మంచి, దైవం, మానవత్వం, దైవ కుమారుడు, రక్షకుడు ఏమీ కానరాలేదు, మేల్కొనలేదు. ఆ వ్యామోహములోనే ప్రధాన అర్చకుల కొలువున చేరి 30 వెండి నాణెములకు ఒప్పగించటానికి ఒప్పందమును కుదుర్చుకొన్నాడు. ఆ మాయలోనే ముద్దుతో అప్పగించాడు. యేసు తన శిష్యులతో కడసారి భుజించి తన కడసారి కోరికను కనుల విందుగా కాకుండా కన్నీటితో వీడ్కోలు పలకవలసిందే. కడసారి ప్రయత్నం కూడా సఫలం కాలేదు. మూర్ఖుడు మనసు మార్చుకోలేదు. రొట్టెను తీసుకుని చీకటిలోనికి వెళ్ళిపోయాడు. తన కార్యాన్ని అమలు చేయటానికి ప్రభుని సన్నిధి వదిలి పాతాళానికి వెళ్ళిపోయాడు. గురుద్రోహి జన్మింపక మేలు అన్న ప్రభుని వేదన వర్ణనాతీతం. యూదా జీవిత గాథ మనకు పశ్చాత్తాపానికి దారి చూపుతుంది. యూదా విషాద గాథ మనకి ఒక హెచ్చరిక. యూదాలా మనం కూడా యేసుతో భౌతికంగా ఉండవచ్చు, సన్నిహితంగా ఉండవచ్చు. కానీ యేసుని తెలుసుకొనక, అభిమానమును పెంచుకోక, విశ్వాసములో పెరగక, విమర్శన ధోరణితోనే ఉంటే వినాశనం తప్పదు. నమ్మక ద్రోహం ఏదో పెద్ద పెద్ద విషయాల్లో జరిగేది కాదు. చిన్న చిన్న విషయాలలో, చిన్న చిన్న పనులలో కూడా జరగవచ్చు. అలస్యత, కతారు లేకపోవటం, అలక్ష్యంగా నుండడం మున్నగునవన్నీ నమ్మక ద్రోహాలే. చిన్న చిన్న లోపాలే, పాపాలే నెమ్మదిగా వ్యక్తిని మార్చేస్తాయి. వాటితో నాశనం తప్పదు. పేతురు, యూదాలు నిరాశల మధ్య ఊగిసలాటే. పేతురు జీవించాలని ఆశించాడు. అహంని చంపుకొని ప్రభుని కలిశాడు. యూదా జీవించాలని ఆశించలేదు, అహంతో ఉరివేసుకున్నాడు. అందుకే నిరాశ పడకు. ఎంత ఘోరమైన పాపమైన దేవుని క్షమకు అతీతం కాదు, దేవుని దయకు అనర్హం కాదు. ప్రియ జ్ఞానవాణి వీక్షకులారా, పాపక్రియను గమనిద్దాం, చేసిన నష్టాన్ని గుర్తిద్దాం, పెట్టిన వేదనకు, క్షోభకు చింతిద్దాం, మనస్తాపడదాం, వినయంతో సాగిలపడదాం. ఇక చేయనని ప్రతిన చేద్దాం, దేవుని ముందు ఒప్పుకొందాం, క్రొత్త దారిని నడుద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.